వెల్కమ్ టు ఉద్వి ఫుడ్ అండ్ డాట్స్. మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ రోజు మనం దసరా స్పెషల్ అమ్మవారి నవరాత్రులలో 10వ రోజైన ఆశ్వీయుజ శుద్ధ దశమిన విజయదశమిన అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవిలా అలంకరిస్తారు. అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం మన శక్తి కొద్దీ ఈ 9 రోజులు వండిన పదార్థాలు మరలా తిరిగి పెట్టుకోవచ్చు, లేదా పులిహోర పాయసం చేసి నివేదించవచ్చు. మరి పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత అందులో 10 నుండి 15 జీడిపప్పులను వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 10 నుండి 15 ఎండు ద్రాక్షను వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 కప్పు సేమియాని తీసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సన్నటి మంటపై వేగనివ్వాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత అందులో 1 కప్పు సేమియాకి 2 కప్పుల కాచిన నీళ్ళని పోసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నీళ్లు మొత్తం అబ్జర్వ్ చేసుకుని మిశ్రమం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. నీళ్ళల్లో సేమియాని ఉడికించుకున్నట్లయితే పాయసం తయారు చేసుకున్న తర్వాత ఎంతసేపు అయినా చిక్కపడకుండా చక్కగా ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. నీళ్లు మొత్తం అబ్జర్వ్ చేసుకుని మిశ్రమం దగ్గర పడిన తర్వాత చేతిలోకి తీసుకుని నలిపినట్లయితే ఈజీగా కట్టయ్యే విధంగా ఉడికించుకోవాలి. తర్వాత అందులో 1/2 లీటర్ కాచిన పాలను పోసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 1 కప్పు పంచదారని వేసుకోవాలి. ఎక్కువగా తీపి తినేవాళ్ళు 1.5 కప్పు వరకు పంచదారను వేసుకోవచ్చు. మరోసారి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కెర కరిగి 3 నుండి 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పాలు 1 పొంగు వచ్చిన తర్వాత మరోసారి బాగా కలుపుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, వేయించి పెట్టుకున్న ఎండు ద్రాక్షను వేసుకుని మరోసారి బాగా కలుపుకోవాలి. మరో 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇక 5 నిమిషాల తర్వాత సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే అమ్మవారికి నివేదించడానికి కమ్మనైన పాయసం తయారైపోయినట్టే. ఇక మీరు పాయసం తయారు చేసి అమ్మవారికి నివేదించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.